మగవారిలో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్‌కి సంబంధించి మనం ఎక్కువగా ఈ పురుషాంగ స్తంభన లోపాల గురించే మాట్లాడుకుంటాం. అంటే అంగం సరిగా గట్టిపడకపోవటం గురించే. కానీ ఇందులో ముఖ్యమైనది ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము అంటాం. శీఘ్రస్ఖలనము అంటే ఏంటి అంటే అంగం బానే గట్టిపడుతుంది. ఆ స్టిఫ్‌నెస్ కూడా ఉంటుంది. కానీ సెక్షువల్ యాక్ట్‌లో రాపిడికి గురి చేయక ముందే వీర్యం అనేది స్ఖలనం అయిపోతుంది. సో దాని తర్వాత అంగం మెత్తబడిపోతుంది. తర్వాత సెక్షువల్ యాక్ట్‌కి ఉపయోగపడదు. సో ఇద్దరు పార్ట్నర్స్ అటు మేల్ పార్ట్నర్ గాని, ఫీమేల్ పార్ట్నర్ గాని చాలా నిరుత్సాహానికి గురవుతారు. మళ్ళీ సెక్షువల్ యాక్ట్‌లో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. సో ఇది చిన్నగా వాళ్ళలో డిప్రెషన్ కానివ్వండి, రిలేషన్‌షిప్ ఇష్యూస్‌లో కానివ్వండి దారి తీయొచ్చు. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేసే పద్ధతే షాక్ వేవ్ థెరపీ. శీఘ్రస్ఖలనాన్ని ఎలా నివారించాలో తెలియక కొంతమంది ఫ్రెండ్స్ అడ్వైస్ చేయటమో, లేకపోతే బయట సింపుల్‌గా దొరికే వయాగ్రాని యూజ్ చేయడమో జరుగుతుంది. వయాగ్రా ఎప్పుడు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి ఉపయోగపడదు. ఎందుకంటే వయాగ్రా ఏం చేస్తుంది అంటే అంగంలోని రక్తనాళాల్ని వ్యాకోచింపజేస్తుంది. సో అంగాన్ని బ్లడ్ సప్లైని అప్పటికప్పటికే జస్ట్ వెరీ ట్రాన్సియంట్‌గా ఇంక్రీజ్ చేస్తుంది ఆ కొద్ది సమయానికి. బట్ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏం జరుగుతుందంటే అంగంలోని కణజాలం బ్లడ్ వెసల్స్ ఇంప్రూవ్ అయ్యి హోల్డింగ్ కెపాసిటీ సరిగా లేక అంగం గట్టిపడిన తర్వాత దీన్ని స్ఖలనం చేసేస్తుంది. సో దీన్ని ఇంప్రూవైజ్ చేసే టెక్నికే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే అంగంలోని కణజాలాన్ని రియాక్టివేట్ చేయటము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేయటమే కాకుండా ఇండైరెక్ట్ గా పెల్విక్ మజిల్స్ ని మనం ఎప్పుడైతే దీనికి మసాజింగ్ చేస్తుంటామో ఆటోమేటిక్ గా పెల్విక్ గడ్డలంతా నడుములో ఉన్న మజిల్స్ అన్ని రియాక్టివేట్ అవుతాయి అండ్ స్టిమ్యులేట్ అవుతాయి. దాంతో ఏమవుతుందంటే ఈ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సప్లై పెంచడమే కాదు, బ్లడ్ ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి అంగాన్ని. సో అది డైరెక్ట్ గా ఈ షాక్ వేవ్ థెరపీ ఇస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాకుండా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా ఇది క్యూర్ చేస్తుంది. కాకపోతే ముందు వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఆ మేల్ పార్ట్నర్ ని ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. హార్మోనల్ లోపాలు ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అవి కూడా ఉంటే వాటిని సర్దుకుంటూ వాటికంటూ మెడికేషన్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఓవరాల్ సెక్షువల్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో మెయిన్గా మనము ఇంప్లాంట్స్ కైండ్ ఆఫ్ పీ షార్ట్స్ ఇలాంటివి కాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది రీసెంట్ టెక్నిక్. ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకోవాల్సిన సాఫ్ట్ టెక్నిక్. హ్యాపీగా వాళ్ళు న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతారు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.